నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక పక్క రాష్ట్రానికి బిల్ గేట్స్ వచ్చి అమరావతి నిర్మాణ పనుల గురించి గ్రేట్ వర్క్స్ అని చెప్పి కితాబిస్తుంటే, మరో పక్క వైసీపీ తన అధికారిక హ్యాండిల్లో ఒక పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ని ఏ విధంగా చూడాలి, ఇంతకీ ఆ పోస్ట్ ఏంటి, ఇటువంటి వివరాలన్నీ కూడా ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అపసాని రాజేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. ఒక పక్క రాష్ట్రం అంతా కూడా బిల్ గేట్స్ వస్తున్నారని చెప్పి ఫోకస్ అంతా బిల్ గేట్స్ పైన పెడితే, వైసీపీ మాత్రం తన అధికారిక హ్యాండిల్స్లో సోషల్ మీడియాలో మొత్తం ఒక పోస్ట్ పెడుతుంది సార్. ఆ పోస్ట్ అసలు డబ్బులు ముట్టందే కూటమి నుంచి, లోకేష్ నుంచి ఏ పనులు అవ్వట్లేదు అన్నట్టుగా పెట్టింది. అసలు పోస్ట్ని చూసుకున్నట్లయితే మనం స్టేజ్ 1లో అరేంజ్ క్యాష్, స్టేజ్ 2లో ప్యాక్ ఇన్ సూట్ కేస్, స్టేజ్ 3లో రూట్ వయా లోకేష్ పిఏ రాజేష్, స్టేజ్ 4 రీచ్ లోకేష్, స్టేజ్ 5 డయల్ హాట్లైన్ నెంబర్, ఈజ్ దిస్ గవర్నెన్స్ ఆర్ ఏ కొరియర్ సర్వీస్ అంటూ లోకేష్ గారిని ట్యాగ్ చేశారు. అసలు ఈ పోస్ట్ని ఎలా చూడాలంటారు? అంటే వైసీపీ తన అధికారిక హ్యాండిల్స్లో, ఇన్స్టాలో, ట్విట్టర్లో, బహుశా ఫేస్బుక్, వాట్సాప్లో కూడా ఇదే తిప్పుతూ ఉండాలి. వాళ్ళ సొంత మీడియాలో కూడా రేపటి రోజున ఇదే ప్రచురించవచ్చు, వాళ్ళ ఛానల్స్లో ప్రచారం చేయొచ్చు. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, ఒక పార్టీ ప్రధాన కార్యదర్శి, అధికారంలో ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత ప్రభుత్వంలో ఐటీ అండ్ హెచ్ఆర్డీ మినిస్టర్, అలాగే తన తండ్రి స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, అటువంటి ఒక కీలక వ్యక్తి మీద అవినీతి ఆరోపణ చేస్తూ ఉన్నావు. అది కూడా ఏంటి, ఒక బేస్లెస్ ఎలిగేషన్. మామూలుగా మనం శాసనసభలో చర్చల సందర్భంగా కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవుతారు. సభలో లేని వ్యక్తుల గురించి ప్రస్తావన చేయకూడదు. సభలో ఉన్న సభ్యుల గురించి ఏదైనా ఆరోపణ చేయాలి అని అంటే, నీ గురించి నేను ఆరోపణ చేయబోతున్నా అని చెప్పని ముందుగా నోటీసులు ఇవ్వాలి. అంటే ఒక ఆరోపణ చేసే క్రమంలో సాక్ష్యాధారాలతో కూడిన ఆరోపణ చేస్తే ఆ ఆరోపణకు ఒక గ్రావిటీ ఉంటుంది. ప్రజల పరిగణలోకి తీసుకోవటం తీసుకోకపోవడం అనేది ప్రజల విఘ్నత. ప్రజల పరిగణలోకి తీసుకోవాలి అని అంటే, నువ్వు చేస్తున్న ఆరోపణకి కనుక వెయిటేజ్ ఉంటే ఆరోపణ చేస్తారు. ఆ ఆరోపణని ప్రజల పరిశీలనలోకి తీసుకుంటారు. ఇప్పుడు నేను సడన్గా ఉండి నరేంద్ర మోడీ గారు ఒక పెద్ద లంచగొండి, లేదు మమతా బెనర్జీ చాలా లంచగొండి, స్టాలిన్ గారు అంతటి లంచగొండి ఇంకొకరు లేరు అని చెప్పిన వైల్డ్ ఎలిగేషన్ చేస్తే సరిపోదు. ఇవాళ ప్రజల చేత ఎన్నిక కాబట్టి దేశాన్ని, వివిధ రాష్ట్రాల్ని పరిపాలిస్తున్న నేతల గురించి బేస్లెస్ ఎలిగేషను, నాకేదో కడుపులో దొగ్గుంది కాబట్టి అని చెప్పని, ఏదో రాజకీయంగా నాకు వాళ్ళు ప్రత్యర్థులు కాబట్టి అని చెప్పని నేను ఏదో ఒక రకమైన ఆరోపణలు చేసేస్తా, నేను తీసుకెళ్ళి వాళ్ళకి మసిపూస్తా, వాళ్లే దాన్ని కడుక్కోవాలి అని చెప్పనే ధోరణి అన్ని సందర్భాల్లో చెల్లుబాటు కాదు. ఎప్పుడో ఒకసారి అరసారి ఏమలే పోని రాజకీయ ప్రత్యర్థులు కదా, వాళ్ళు ఇదే విధంగా ఆరోపిస్తారులే అని చెప్పని సహించడానికి, భరించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ సాక్షిగా కానీ, వైసీపీ పార్టీ వాళ్ళ సొంత హ్యాండిల్స్లో కానీ వాళ్ళ వైపు నుంచి చేసే ఏ ఆరోపణకి నిర్దిష్టమైన సాక్ష్యాధారాలతోటి వాళ్ళు ఎప్పుడూ ముందుకు రారు. వాళ్ళు చేసిన ఆరోపణ మీద ప్రభుత్వ పరంగా సవాలు విసిరి, మీరు మా దగ్గర ఉన్న సమాచారం ఇది, మీ దగ్గర ఏదైనా అదనపు సమాచారం ఉంటే తీసురండి అని చెప్పాను కనుక ప్రభుత్వం నుంచి ఒక సవాలు విసిరితే కనీసం మాత్రం స్పందన కూడా వ్యక్తం కాదు. వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి అప్పచెప్పిన టాస్క్ మీరు మసిపూసేయండి, మీరు వాళ్ళ మీద నిందలు మోపేయండి. వాళ్ళు అడుసు దొక్కుతారు, వాళ్లే కాళ్ళు కడుక్కుంటారు. దొక్కించడం వరకే మన బాధ్యత. తర్వాత వాళ్ళ అడుసు కడగాల్సిన బాధ్యత మనకు లేదు, అది వాళ్ళ రిస్క్ అది అనే ఒక లక్ష్యంతో ఒక బేస్లెస్ ప్రచారం వీళ్ళ నాయన నుంచి అదే క్రమం. నేటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి ఉండేప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా కాకముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజుల్లో, నాడు ముఖ్యమంత్రిగా ఈయనకి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చంద్రబాబు వ్యవసాయం దండగా అన్నాడు. చంద్రబాబుకి సింగపూర్లో 7 స్టార్ హోటల్ ఉంది. చంద్రబాబుకి 2 ఎకరాలు మాత్రమే ఉండేది, ఇవాళ దాన్ని 2000 కోట్లు సంపాదించాడు అని రాస కుదిరింది కదా అని చెప్పని 2 ఎకరాలు 2000 కోట్లు, సింగపూర్లో 7 స్టార్ హోటల్ అంటే సింగపూర్ 7 స్టార్, అది సింక్ అవుద్దని చెప్పని అలా మాట్లాడటం. ఎక్కడ ఏ హోటల్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నువ్వు రుజువు చేయనంటే ముందుకు రారు. ఇప్పుడు సింగపూర్ ఏమి అలింగాని విస్తీర్ణంలో లేదు, అక్కడ ఉండే 7 స్టార్ హోటల్స్లో దేని యాజమాన్యం ఎవరిదనేది ఆ ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంటుంది. లేదంటే అక్కడ కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ లాంటిది ఏదైనా ఉంటే అప్లై చేసి తీసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఆయన బినామీలుగా ధృవీకరణ కాబడిన వ్యక్తులు ఎవరైనా ఉంటే, వాళ్ళది అని చెప్పిన డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంటే దాని గురించి మెన్షన్ చేయొచ్చు. కానీ ఏమి ఆధారాలు ఉండవు. ఒక ఆరోపణ చేసేయి, దానికి ప్రచారం కల్పించు, నా శ్రేణుల ద్వారా ఇంటింటికి ఆ ప్రచారం చేర్చు. కడుక్కోవాల్సిన బాధ్యత వాళ్ళది. అన్నిటికన్నా ముఖ్యంగా చంద్రబాబు వ్యవసాయం దండగా అన్నాడు అనే ఆరోపణ, ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఏ సందర్భంలో చంద్రబాబు ఆ మాట అన్నారనే సాక్ష్యం లేదు.
లేకపోయినా సక్సెస్ఫుల్గా రాజశేఖర రెడ్డి చంద్రబాబు వ్యవసాయం దండగా అన్నాడు, నేను పండగగా మారుస్తున్నా, నేను రైతు బిడ్డని, నేను రైతు పక్షపాతిని అని చెప్పని ఆయన ప్యాంట్ షర్ట్ వేసుకుంటే ఈయన పంచి కట్టుకొని తానే రైతు ప్రతినిధిని అని చెప్పని పోర్ట్రేట్ చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నింద మోపేశాడు. చంద్రబాబు అధికారంలో ఉంటే చంద్రబాబు కరువు కవల పిల్లలు ఇట్లాంటి నిందలు మోపేవాళ్ళు. అంటే అప్పట్లో ఎల్నినో ఎఫెక్ట్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పుల నేపథ్యంలో, పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో ఎల్నినో అనేది ఒక కంపల్షన్ అయిపోయింది. ప్రతి 4-5 సంవత్సరాలకి 1-2 ఏళ్ళు ఎల్నినో నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఎల్నినో రావడం అనేది అప్పుడు తటస్థపడింది. దాన్ని చూపించి చంద్రబాబు అధికారంలో ఉంటే కరువు, చంద్రబాబు కవల పిల్లలు అంతే. ఆనాటి నుంచి ఈనాటికి అదే ప్రచారం చేస్తారు. మా పార్టీలో వానదేవుడు చేరాడు, వానదేవుడు కూడా మా పక్షపాతే, మేము అధికారంలోకి రాగానే వర్షాలు కురిసినాయి, మాది దేవుడి పాలన అంటే ఇలా ప్రచారాలు తమకు తాము ఎలివేషన్ ఇచ్చుకునేవాళ్ళు, తమ ప్రత్యర్థి అయిన చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వానికి పాల్పడేవాళ్ళు. సేమ్ స్ట్రాటజీ వైసీపీ కూడా 2014-19 మధ్య ఇదే ప్రచారాలు చేశారు. 2019లో ఒకసారి తాము బాధ్యతలు చేపట్టిన తర్వాత తాము చేసిన ఏ ఒక్క ఆరోపణని నిగ్గు తేల్చే విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. 2024 ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత 19-24 మధ్య జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో జరిగిన చాలా ఇర్రెగ్యులారిటీస్ మీద వాళ్ళ విచారణ జరుగుతూ ఉన్నాయి. నిర్దిష్టమైన సమాచారంతో వాళ్ళ పాలనా హయాంలో జరిగిన అవినీతి, అరాచకాలు, వ్యవస్థల విధ్వంసం, అక్రమాలు, దాడులు, దౌర్జన్యాలు ఇవన్నీ వరుస క్రమంలో ఒకటొకటిగా వెల్లడవుతూ ఉన్నాయి. అయినా సరే ఇప్పుడు ఈ ఎలిగేషన్ ఏముంది? స్టేజ్ 1 అరేంజ్ క్యాష్, స్టేజ్ 2 ప్యాక్ ఇన్ సూట్ కేస్, స్టేజ్ 3 హ్యాండ్ ఓవర్ టు రాజేష్ అని బ్రాకెట్లో లోకేష్ పిఏ, స్టేజ్ 4 రీచ్డ్ లోకేష్ అంటే స్టేజ్ 5 హాట్ లైన్ నెంబర్. అంటే ఏం చెప్తున్నారు? నువ్వు క్యాష్ అరేంజ్ చేసుకో, సూట్ కేసులో పెట్టు, లోకేష్ పిఏ రాజేష్ అంట. నాకు తెలిసి లోకేష్కి రాజేష్ అనే పిఏనే లేడు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే లోకేష్ మిత్రుడు కిలార్ రాజేష్ని ఉద్దేశించి వీళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. అతను లోకేష్ పిఏ కాదు, కానీ తనని బూచ్గా చూపించి లోకేష్కి అవినీతికి పాల్పడుతున్నాడు అంటే హాట్ లైన్లో మాట్లాడటం ద్వారా లోకేష్తో హాట్ లైన్లో మాట్లాడాలి అని అంటే ఈ రాజేష్కి డబ్బు సూట్ కేసులు ఇవ్వాలి. అవి లోకేష్కి చేరితే ఎవరైతే డబ్బు ఇస్తారో వాళ్ళతోటే టచ్లోకి వెళ్తాడు అని చెప్పని తన మీద నిందలు మోపుతా ఉన్నారు. ఇప్పటికే అదే లోకేష్ ద్వారా 25 లక్షల రూపాయల స్నాక్స్ సిఏఐ కన్వెన్షన్స్ దగ్గరలో తినేశాడు అని చెప్పని తన మీద మోపిన నిందల నేపథ్యంలో లోకేష్ పరువు నష్టం దావా దాఖలు చేస్తున్నాడు. అలాగే హాయ్లాండ్ లోకేష్ కొట్టేశాడు అని చెప్పని ఆరోపణ చేశారు. నారాసుర రక్త చరిత్ర అని చెప్పని చంద్రబాబు నాయుడు గారే వివేకానంద రెడ్డి గారిని చంపించారని చెప్పని ఆరోపణ చేశారు. 1 కాదు 2 కాదు, సాక్షి పత్రిక ప్రతిరోజు రాసే కథనం, వైసీపీ ట్విట్టర్లో, వైసీపీ హ్యాండిల్స్లో వాళ్ళు చేసే ప్రతి ప్రచారం కూడా పూర్తి సత్యదూరం. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఎలివేషన్ ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థులు అది చంద్రబాబు నాయుడు గారా, లోకేషా, పవన్ కళ్యాణా, భారతీయ జనతా పార్టీనా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మహిళా నిర్మలా సీతారామన్ గారిని కూడా ఉపేక్షించాల, కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా పనిచేసిన దగ్గుపాటి పురంధరేశ్వర గారిని ఉపేక్షించాల, రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న అనిత గారిని ఉపేక్షించాల. అత్యంత సంస్కారహీనపు పదజాలంతో వ్యక్తిత్వాలకు పాల్పడతారు, చెయ్యని తప్పులు చేసేట్టుగా చిత్రీకరిస్తారు. ఈ క్రమంలో అసలే ఈ సాక్షి, ఈ వైసీపీ పార్టీ ఒక రకమైన ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నారు. కారణం ఏంటి అంటే సాక్షి యాజమాన్యం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీజర్లో ఉంది. అలాగే వైసీపీ పార్టీ కూడా 151 స్థానాల నుంచి ప్రజలు ఈడ్చిపెట్టి కొడితే 11 స్థానాలకు పరిమితమైంది. అంటే ప్రజల చేత శిక్షింపబడింది. సాధారణ ఓటం అంటే ఒక 40-50 సీట్లతోటి ఒక గౌరవప్రదమైన ప్రతిపక్షంగా ఎమర్జ్ అవుతారు. కానీ వాళ్ళు అది కాదు వీళ్ళకి దక్కింది. ఇప్పుడు నిన్న తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి కొన్ని 1300-1400 స్థానాలు దక్కితే ఓడిన బీఆర్ఎస్ పార్టీకి కూడా సుమారుగా 700 స్థానాలు పైగా వచ్చినాయి. అంటే అదొక గౌరవప్రదమైన ఓటమి. కానీ ఇక్కడ ఏపీలో గెలిచిన కూటమికి 164 స్థానాలు వస్తే ఓడిన వైసీపీ నిన్నటిదాకా అధికారం చలాయించి 150 స్థానాలతో అధికారం దక్కించుకొని ప్రజలు నీకు అవకాశం ఇస్తే ఆ అధికారాన్ని అనుభవించి 150 నుంచి 11 స్థానాలకు పరిమితం అయ్యావు. ప్రతిపక్ష హోదా కూడా దక్కక బాబు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని ప్రాధేయపడతా ఉన్నావు. ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ నేను సభకి రాలేను అని చెప్పని నీ పిరికితనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నావు. కానీ నీ ట్విట్టర్ ద్వారా, నీ పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్ ద్వారా మాత్రం ఈ రకమైన బేస్లెస్ ప్రచారం చేపిస్తూ ఉన్నావు. అంటే వాళ్ళ ఉద్దేశం ఒకటే, మనం ఒక నింద మోపేద్దాం, ఆ నిందకు వాళ్ళు వివరణ ఇచ్చుకోవాలి, వాళ్ళు సెన్సేషన్ ఇచ్చుకోవాలి. ఇది వాళ్ళ వ్యక్తిత్వానికి పరీక్ష.
అంటే సార్ ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కీ రోల్ పోషిస్తుంది సార్. రాజకీయాలు ఫాలో అవ్వని వాళ్ళు, అసలు న్యూస్ చూడని వాళ్ళు ఇటువంటి పోస్టులు చూసి నిజంగానే అలా జరుగుతుంది అనుకునే ఛాన్స్ ఉంటుంది కదా. మరి దీన్ని ఎలా ఎదుర్కోవాలంటారు? ఎప్పుడు కూడా ఆధారాలు లేకుండా మీరు చెప్పినట్టుగా నాటి నుంచి నేటి వరకు కూడా ఈవెన్ ఎలక్షన్ టైంలో కూడా పింక్ డైమండ్ అని ఇటువంటి అన్ని ఆరోపణలు చేశారు. దీన్ని ఎలా ఎదుర్కోవాలంటారు? అంటే ఒకటి వాస్తవం, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళకి ప్రత్యర్థులుగా మారిన పాపానికి తన సొంత చెల్లెల్ని ఎలా దూషింపజేశాడనేది కూడా ప్రజలకు ఒక స్పష్టత ఉంది. ఇదే వైసీపీ, ఇదే సోషల్ మీడియా, ఇదే సొంత మీడియా, ఇదే వాళ్ళ యూట్యూబర్సు వీళ్ళందరూ పనిగట్టుకొని 2019-24 వరకు జగన్మోహన్ రెడ్డికి లేని ఎలివేషన్ ఇచ్చుకుంటా ప్రత్యర్థుల వ్యక్తిత్వానికి పాల్పడతా ఈరోజు చేసిన ఆరోపణల కన్నా ఎక్కువ ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి స్వయంగా మైక్ దొరికిన ప్రతి సందర్భంలో కూడా చంద్రబాబు, మీడియా సంస్థల అధిపతులు, పవన్ కళ్యాణ్ వీళ్ళ ఎజెండా దోచుకోవటం, పంచుకోవటం, తినుకోవటం. డీపీటీ వాళ్ళ ఎజెండా. నేను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డీబీటీ ద్వారా నేను ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుంటే వీళ్ళు డీపీటీ విధానాన్ని ఫాలో అవుతున్నారని చెప్పని బేస్లెస్ ఆరోపణలు చేసేవాడు, వాళ్ళ వ్యక్తిత్వానికి పాల్పడేవాడు. కానీ ప్రజలు వాళ్ళొక నిశ్చితాభిప్రాయానికి వచ్చేసి వాళ్ళొక స్థిర నిర్ణయంతో వాళ్ళు ఏ ఫలితాలు ఇవ్వాలో ఆ ఫలితాలు ఇచ్చారు కదా. కాబట్టి ఏంటంటే ప్రజలు పరిగణలోకి తీసుకుంటారో తీసుకోరు అనేది సంగతి తర్వాత. కానీ వాళ్ళ పాలకుల వ్యక్తిత్వానికి పాల్పడటం అనే ఒక ఎజెండాతో పనిచేస్తున్న వైసీపీ సోషల్ మీడియా, అలాగే వాళ్ళ సొంత మీడియాలు, వాళ్ళ సోషల్ మీడియా ఇదే విధమైన దుష్ప్రచారాలకు వాళ్ళు పదే ఒడిగడతారనే నేపథ్యంలో ఆ కన్సర్న్డ్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఎవరు వాళ్ళని పిలవాలి. ఏ వ్యక్తి ఎంత అమౌంటు ఏ సూట్ కేసు ద్వారా ఏ రాజేష్కి అందించాడు, అలా అందించిన నేపథ్యంలో ఏ వ్యక్తి హాట్లైన్లో లోకేష్తో ఏ అంశం గురించి మాట్లాడాడు, ఏ అంశం గురించి లోకేష్ మాట్లాడితే లోకేష్ వైపు నుంచి అతనికి ఏం ఫేవర్ జరిగింది, ఈ విధమైన నిర్దిష్టమైన సమాచారంతో కనుక వాళ్ళు ఆరోపణ చేయగలిగితే వాళ్ళు చేసిన ఆరోపణకు ఒక క్రెడిబిలిటీ ఉందని మనం భావించవచ్చు. కానీ కేవలం లోకేష్ క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి, దానికోసం డాట్స్ కనెక్ట్ చేసినట్టుగా రాజేష్ అనే అతని పేరు తేవాలి, అతని పేరును ఉపయోగపెట్టి అతనేదో కలెక్షన్ ఏజెంట్ లాగా పనిచేస్తున్నాడు అని చెప్పని, పైగా ఆ కింద ఈజ్ దిస్ గవర్నెన్స్ ఆర్ కొరియర్ సర్వీస్ అని చెప్పని, ఏది గవర్నెన్సో ఏది కొరియర్ సర్వీస్ అనేది 3,500 కోట్ల రూపాయల నకిలీ మద్యం మామూళ్ళ వసూళ్ల ప్రక్రియలో కొరియర్ సర్వీస్ ఎవరు నడిపారనేది ప్రజలకు ఒక అవగాహన ఉంది. అలాగే చంపిన డ్రైవర్ బాడీని ఎవరు డోర్ డెలివరీ చేశాడనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. కాబట్టి వైసీపీ పార్టీ ఈ విధమైన బేస్లెస్ ఎలిగేషన్స్ చేయటం ద్వారా తమ మీదకు వస్తున్న ఆరోపణల్ని సక్సెస్ఫుల్గా మేము దారి మళ్లించగలుగుతున్నాము, లోకేష్ మీదకి, చంద్రబాబు నాయుడు గారి మీదకి వాటిని దారి మళ్లించి ప్రజల అటెన్షను అటువైపు డైవర్ట్ చేయగలుగుతున్నామని చెప్పిన భ్రమల్లో వైసీపీ ఉంది తప్ప 5 సంవత్సరాల వైసీపీ పాలనా హయాంలో ఇంతకన్నా ఎక్కువ ప్రచారాలే చేశారు. కానీ రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల, పాలన పట్ల, ప్రజల భవిష్యత్తు పట్ల ఒక స్పష్టత ఉన్న ప్రజలు ఎవరు పాలకులుగా ఉంటే ఏ విధంగా పాలన అందుతుంది, ఎవరి పాలన రాష్ట్ర భవిష్యత్తుని, ప్రజల భవిష్యత్తుని సుస్థిరం చేయగలుగుతుంది అనేది ఒక స్పష్టత ఉన్న ప్రజలు వాళ్ళే తీర్పు అలా తీర్పిచ్చారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.